హలో గైస్, దిస్ ఈస్ కిరాన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు గైస్? నేనైతే చాలా ఇబ్బందులు ఉన్నాను. ఆ ఇబ్బంది ఏంటంటే, నేను ఉదయం అయితే బయలుదేరి వచ్చాను ఇక్కడ అల్లంపుట్టుకు. అయితే మా అనియల్ బాబు పాపకైతే మా కోడలికైతే అల్లంపుట్టుకి దిగబడినకొని వచ్చాను. మరి బండితో అనిపుకొని వచ్చాను అల్లంపుట్టుకి ఇంట్లో అనిపిసి. మళ్ళీ తిరుగు ప్రయాణంలో నా బండి అయితే మార్గ మధ్య ముందు ఆగిపోయింది. ఏమైందో తెలియదు. అన్నీ కూడా చెక్ చేశాను కానీ స్టార్ట్ అవ్వట్లేదు. మరి ఏట్ ప్రాబ్లం ఏటో, పెట్రోల్ కూడా బాగానే రన్ అవుతుంది కానీ బండికి ఏమైందో తెలియదు. పెగ్గి పిన్నులు కాలిపోయింది ఏటో. చాలా ఇబ్బంది అయితే పడ్డాను. మరి 2-3 సార్లు స్టార్ట్ అవ్వడం, బండి ఆగిపోవడం, స్టార్ట్ అవ్వడం, బండి ఆగిపోవడం, చాలా నరకం అనుభవించాను. ఇటుకడి మధ్య పెద్ద లోయ దగ్గర అయితే బండి ఆగిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను. మరి ఏం చేయాలో ఆలోచన తెలియలేదు. మళ్ళీ కష్టానికి తోసుకెళ్ళేసి అక్కడ చర్చ్ ఒకటి ఉంది, చర్చ్ దగ్గర అయితే పెట్టేసి బండి పెట్టేసి వస్తుండగా మా బామ్మరిది కనిపించాడు. బామ్మరిది తాళాలు అనేది మా బామ్మరికి తాళాలు ఒప్పచెప్పేసి వస్తున్నాను. ఒకవేళ మెకానిక్ వస్తే మెకానిక్ దగ్గర మరి చూపెట్టాను అనేసి మా బామ్మరికి తాళాలు ఇచ్చేసి వస్తున్నాం. ఎప్పుడు కూడా ఇంత టెన్షన్ పడట్లేదు, ఇంత బాధపడలేదు, ఇంత ఇబ్బంది పడలేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే చాలా ఇబ్బంది పడ్డాను. మరి ఏమైంది ఏటో, బండికి అయితే హఠాత్తుగా అయితే ఆగిపోయింది. మరి చాలా నరకం అనుభవించాను. చాలా ఇబ్బంది. మరి సుమారు అల్లంపుట్ నుంచి తొలుగురు వెళ్ళాలంటే చాలా దూరము. సుమారు ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉంటాయి. చాలా నడక ప్రయాణం. ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాను గైస్. ఇప్పుడైతే టైం 3:15-4 కావస్తుంది. నేనైతే మధ్యలో ఉన్నాను, ఇటుకొట్టుకు మధ్యలో ఉన్నాను. మరి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా దూరం. మరి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి అయితే ఏదైనా వేరే వెహికల్ తీసుకురామనేసి అన్నాను. ఫోన్ చేశాను కూడా. మరి వస్తున్నాను బాబాయ్ అనేసి అన్నారు. చూద్దాం ఎంత టైం వస్తాడో. అందుకు మళ్ళీ నడుస్తామనేసి నడుస్తున్నాను. చాలా అయితే బండి ఒక్క దగ్గర, నేను ఒక్క దగ్గర. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బండి అయితే అక్కడ పెట్టేసి వచ్చాను. మా బామ్మర్దికి అయితే చెప్పాను, బండి తీసుకెళ్ళిపోయి ఏమైందో తెలియదు, మనకి మెకానిక్ కుర్రోళ్ళు ఉన్నారు కాబట్టి చూపెట్టు ఏమైందో ఒకసారి. డబ్బులు అయితే నేను పంపిస్తాను, ఫోన్పే చేస్తాను ఎంత అయిందనేసి మా బామ్మర్దికి చెప్పడం జరిగింది. సరే బా, నేనైతే బండి ఇంటికి తీసుకెళ్ళిపోతాను, ఏదో ఒక రకంగా తోసుకెళ్ళిపోతాను బండి అనేసి అన్నారు మా బామ్మది. బండి తాళాలు ఇచ్చేసి నేనైతే వెళ్ళిపోతున్నాను, మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. మరి గైస్, అరే అలాగే ఈ రోడ్ ఒకసారి మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. చాలా దానంగా ఉంది రోడ్ అయితే. మరి పాటిపల్లి నుంచి ఇటు రణకోట బిఎఫ్ గారు అయితే ఈ రోడ్ అయితే వెళ్ళింది. ఇక్కడ దగ్గర రోడ్ బాగుంది, చాలా సెక్యూర్ చేస్తారు. మనకి ఎక్కడైతే ఎత్తకొట్లు చీరిగారి దగ్గర అయితే రోడ్ చాలా దానము. మరి ఎలా బండ్లు దిస్తానో అసలు అర్థం కాదు. కొత్త వాళ్ళు అయితే మరి రోడ్డుకి అయితే వెళ్ళలేరు. ఇక్కడ నుంచి అయితే రోడ్ బాగుంది కానీ అటు కిందకైతే చాలా డేంజరు. గైస్ చూపెడతాను రోడ్ మొత్తం అయితే. హలో గైస్, చూస్తున్నారు కదా, ఇదే రోడ్ అయితే మనం వచ్చేప్పుడు అయితే ఇలాగే రావడం జరిగింది. చూస్తున్నాం కదా రోడ్ అయితే. షార్ట్కట్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేనైతే. వచ్చేప్పుడైతే బండి మీద వెళ్ళాను, వెళ్ళేప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే మరి బండి ఖరాబ్ అయింది. అమ్మా, మధ్యలో ఎక్కడ మంచినీరు తాగుదామన్నా కూడా ఎక్కడ వాటర్ ఏది దొరకలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాను. కిందనే ఊరు ఉంది, అక్కడ వెళ్ళేసి మంచినీళ్ళకి తాగల. చాలా దాహం అయితే వేస్తుంది. హలో గైస్, చూస్తున్నారు కదా, ఇదే రోడ్ అయితే మనం వచ్చేప్పుడు అయితే ఇలాగే రావడం జరిగింది. చూస్తున్నారు కదా రోడ్ అయితే. షార్ట్కట్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేనైతే. వచ్చేప్పుడైతే బండి మీద వెళ్ళాను, వెళ్ళేప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే మరి బండి ఖరాబ్ అయింది. అమ్మా, మధ్యలో ఎక్కడ మంచినీరు తాగుదామన్నా కూడా ఎక్కడ వాటర్ ఏది దొరకలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాను. కిందనే ఊరు ఉంది, అక్కడ వెళ్ళేసి మంచినీళ్ళకి తాగల. చాలా దాహం అయితే వేస్తుంది. గైస్, రోడ్లు అయితే ఎలా ఉన్నాయో, మా నేజించి గిరిజన ప్రాంతం రోడ్లు ఇలాగ ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, ఎప్పటికైతే రోడ్లు అయితే అవ్వవు. ఇలాగే ప్రయాణం చేయాలా, ఇలాగే రోడ్లు ఉంటాయి. ఎప్పటికీ మంచి రోడ్లు అవ్వవు. మన పశువులు తిరిగే గోర్జలన్నా శుభ్రం ఉంటుంది కానీ రోడ్లు అంతా దరిద్రంగా ఉంటాయి. మా ఏజెన్సీ గిరిజన ప్రాంతం రోడ్లు ఎవరు కూడా పట్టించుకొని నాదుడు ఉన్నాడు. చూస్తున్నారు కదా, వచ్చేప్పుడైతే ఇలాగ వచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు రోడ్ ఎంత దారుణంగా ఉందో. పెద్ద పెద్ద కొండల దగ్గర అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను.
చాలా అయితే చాలా ఘోరం ఫ్రెండ్స్. మార్గ మధ్య మందు బండి ఏదో నాగిపోయిందా నరకమే. ఇంకా మనకెవ్వడు దిక్కు లేదు, అక్కడ కొండల దగ్గర ఆగిపోయింది అంతే. అలాంటి ఇబ్బంది పడాను కదా, ఎవరికి చేద్దామన్నా అవ్వట్లేదు. అటు మెకానిక్కి మా బామర్ది కూడా అతనికి ఫోన్ చేస్తే అతను ఏమన్నారంటే బీజుగుణన్ బామర్ది ఇటు కాలేజ్ టైం సరిపోవట్లేదు అనేసి అన్నారు. మరి రేపు ఎల్లుండి చూస్తామనేసి అన్నారు. అందుకోన బండి అయితే పెట్టేసి వదిలి చూస్తున్నాను. మా బామర్ది గొప్ప చేపించి చూస్తున్నది గైస్. ఎంత దారుణం, ఎంత ఈ దారి గుండి పోవాలా, ఏ మిస్ అయినా ఇంకేం అంతే కష్టమే. మరి మీ ప్రాంతాల్లో రోడ్లు ఎలాగుంటాయి మాకు తెలియదు, కానీ మా ప్రాంతంలో రోడ్లు అయితే ఇలాగుంటాయి ఫ్రెండ్స్. చాలా అయితే చాలా దారుణంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది సీడిగరుకు ఎత్తకట్లకు మధ్యలో విలేజ్. వచ్చాను నేను ఇక్కడ దాకా వచ్చాను నడుచుకుంటూ, మధ్యలో ఉన్నాను. ఏం బాధలరా బాబు, బండి ఎందుకు బాధ, బండి లేకపోతే బాధ. ఇదే రూట్ చూస్తున్నారు కదా, ఇది ఏమన్నా రూట్ ఉంటుందా? ఇలాంటి రోడ్లు మా గిరిజన ప్రాంతాల రోడ్లు. ఇదే ఎత్తకట్ల అనే విలేజ్, ఇది ఉప్పంపేట మండలం సంబంధించిన విలేజ్ అన్నమాట ఇది. నడుచుకుంటూ చివరికి అయితే నేనైతే ఇక్కడికైతే చేరుకున్నాను. ఇది ఎత్తకట్లేని విలేజ్ అన్నమాట. ఇక్కడికైతే వచ్చాను, కానీ మావాడైతే ఇంకా రాలేదు. చూస్తున్నారు కదా, మరి ఫోన్ చేస్తే జగడిపల్లి కాడ ఉన్నాను బాబాయ్ అనేసి అన్నారు. అక్కడి నుంచి నడుచుకుని వచ్చాను అల్లంపూటి నుంచి. మరి కానీ ఇంతవరకు ఇంకా రాలేదు మావాడైతే. ఇంకా నడుచుదాం, గేదెల పాదాకా నడవలసిందే. అక్కడ దాకా నడిచిన మావాడు ఇంకా రాడు, నడిచిద్దాం. ఇటు నుంచి అయితే రోడ్ ఎక్కడైతే కలిసింది, ఇది బాకూరు నుంచి ఇలా వచ్చింది రూట్. అయితే బాకూరు నుంచి వచ్చి ఇక్కడ ఎత్తకట్లకి అయితే వెళ్ళింది రూటు. అయితే మామూలు బుగ్గేసి రోడ్డు బాగుంది ఇక్కడ నుంచి అయితే, కానీ ఇక్కడ నుంచి అయితే రోడ్డు వచ్చి బాగా దారుణంగా ఉంది. చూస్తున్నారు కదా, ఈ రోడ్ అయితే బాగానే వేసేస్తారు, మొత్తం బాగుంది రోడ్డు కూడా. కాకపోతే చిన్న చిప్స్ చేస్తారు మొత్తం. లొకేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూస్తుంటే. ఈ రోడ్ అయితే బాకూరు నుంచి వచ్చింది, చూస్తున్నారు కదా. మనకైతే ఇక్కడ ఒక పాక కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే పందులు అయితే పెంచుతుంటారు. అప్పుడు పందులు, ఈ పాకలో అయితే పందులు పెంచేవారు. అప్పుడైతే నడుచుకుంటే వెళ్ళారు. ఈ పాకడే పందులు అయితే పెంచేవాళ్ళు, ఊరబందులు. సన్న చిప్స్ వేసారు, బుక్ కూడా వేసారు. ఇదే తారేయడానికి రెడీలో ఉంది అనుకుంటాను రోడ్ అయితే. ఇక్కడ నుంచి అయితే రోడ్ బాగుంది, కానీ నేను ఆ రోడ్ అయితే ఇంకా మహాదారుణంగా ఉంది. రోడ్ అయితే బాగుంది. ఆల్రెడీ మనవాడితే వచ్చేసాడు, చూస్తున్నారు కదా. బండి వేసుకుని వచ్చాడు, అంత దూరం నుంచి నడుచుకుని వచ్చాను. మనవాడైతే ఇప్పుడు బండి వేసుకుని వచ్చారు. చాలా ఇబ్బంది పడ్డాను. మరి మావాడైతే బండి వేసుకుని వచ్చారు, ఇంకో బండి తీసుకొచ్చారు.
చూస్తున్నారు ఎక్కడైతే మనం గేదెలపాడు దగ్గరలో ఉన్నాం, గేదెలపాడు అటు ఇటు మధ్యలో ఉన్నాం మనమైతే. ఇక్కడ వచ్చాం. వాటర్ అయితే ఇక్కడ ఉంది, తాగదామంటే మంచినీరు వాటర్ కాదు ఇది, మంచినీరే కానీ ఇక్కడ కొద్దిగా ఇది ఏదో ఖరాబ్ అయింది పైపు. ఈ రూట్ అయితే మనం పోవాలా. గాయస్ చూస్తున్నా కదా, ఇంకొక బండి అయితే తీసుకురావడం జరిగింది ఊరికి వెళ్ళడానికి. నేనైతే గేదెలపాడు దగ్గరలో ఉన్నాను. మరి మా అబ్బాయి అయితే వచ్చారు, బండి తీసుకొని వచ్చారు, ఇంకో బండి తీసుకొచ్చారు మా తమ్ముడు వాళ్ళ బండి. నా బండి అయితే అక్కడ వదిలేస్తాను అల్లంపుట్టు కాడ. అక్కడ నుంచి నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. సుమారు ఇక్కడ దాకా 16-17 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ బండి తెచ్చారు, ఇక్కడ నుంచి బండికి పోవాలా. చూస్తున్నారు గైస్. హాయ్ షే మోహన్. హాయ్. రోడ్లు అయితే ఆ రోడ్ ఎక్కడ దండగా ఉన్నది జరిగిన రోడ్డు ఇక్కడ ఇలాంటి ఘాటికి తోసిన వెళ్తామంటే ఇక్కడ ఇక్కడ జోలు తీసిస్తుంది కానీ అప్పుడు కష్టంగా తగ్గిస్తుంది మీద డౌన్కి ఆ గొయ్యి నుంచి. హలో హలో బాబాయ్కి తీసుకున్నాడానికి వెళ్తుంది గేదెలపాడు. ఎక్కడున్నావు? చోడవరం ఉన్నావా? వచ్చేస్తున్నావా? ఇప్పుడు లేదు, ఈ బండి కూడా బాబాయ్ అయితే తెస్తుంది కానీ ఇది కూడా బాగలేదు. డొక్కులు డొల్లంతా ఊడిపోతున్నావు. సెకండ్ డొక్కులు తీసేసి కానీ నింపేసింది ముందు కంచేకి ఏక ఊడిపోతున్నాగా నింపేస్తుంది. నింప అది పట్టుకుని వెళ్తా అంతే. ఎవరు? ఓహో మధ్యరాత్రికి ఒకసారి ఫోన్ చేయ బాబాయ్. అన్నా మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేయ. మధ్యాహ్నకి వాడు కావాలనే కట్ చేస్తున్నాడు. సరే ఏమైనా ఉంటే మళ్ళీ ఫోన్ చేయి. మళ్ళీ ఏమైనా అంటే ఫోన్ చెయ్యి అంటున్నాను. సరే మన బండి సుఖం దీపావళి వెళ్ళిపోతున్నట్టు కింద కొనక. शोभन के इलाके में रखी थी ఇక్కడ వెళ్ళాం. సరే వచ్చినప్పుడు అవసరానికి సారం వెళ్తావా బాగా అయితే పడి దుఃఖం. హలో హలో మామ ఇది గేదెలపాడు ఏదో గేదెలపాడు కాసి రిటర్న్ ఆతమే ఏదో డౌన్ దిక్తా అంతమే. బాబాయ్ బండి ఆగిపోయింది. ఏ ఎక్కడంటే